హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ పర్సన్ అండ్ మీరు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చూద్దాం. అండ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ తీసుకోవచ్చు. సో చూద్దాం అసలు ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. డిటాచ్మెంట్, రీయూనియన్, గాసిప్. ఓకే, మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారంటే తన పాస్ట్ ఏదైతే ఉందో అది ఏదైనా అవనివ్వండి, ఆ పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. అంటే చాలా ట్రై చేస్తున్నారు. సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ తన మైండ్ని క్లియర్ చేసుకోవడానికి తను చాలా ట్రై చేస్తున్నారనమాట. తన పాస్ట్ టాక్సిక్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అవన్నీ రిలీజ్ చేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి మీతో అనేది మీ పర్సన్ ఒపీనియన్. రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో. ఓకే, అండ్ దీంతో పాటే వేరే ఒక పాయింట్ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఏంటి అని అంటే, మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఉన్నప్పుడు ఆర్ మీ రిలేషన్ కోసం తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, చుట్టుపక్కల వాళ్ళు, మీ నైబర్స్, వాళ్ళందరూ చూసేవాళ్ళు ఏమన్నా మీ మీద రాంగ్గా మాట్లాడుకుంటారేమో, ఈ గాసిపింగ్ అనేది స్టార్ట్ చేస్తారేమో మీకోసం అండ్ తన కోసం అనేది తనకి కొంచెం భయంగా ఉంది. అంటే ఎవరైనా చెడ్డగా చెప్పుకుంటారేమో అని. ఓకే, సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. బట్ రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్. ఏదేమైనా కూడా రీయూనియన్ అనేది మాత్రం కావాలి మీ పర్సన్కి. ఓకే, మీరేమనుకుంటున్నారంటే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో మీరు యాక్షన్ తీసుకోలేదు అండ్ ఈ రిలేషన్ అలా అటు ఇటుగా అయిపోయింది అనేది మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ఇక్కడ. అండ్ కాన్వర్సేషన్, మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు. ఈ కాల్ మీ పర్సన్ దగ్గర నుంచి వస్తే మీ పర్సన్ వాయిస్ వినాలన్న ఇది కూడా ఉంది మీకు, ఒక డిజైర్ అనేది ఉంది. ఓకే, అండ్ రన్నర్, ఈ రన్నర్ చేసే డైనమిక్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అది ఇంకా ముందు ఉండబోదు. ఓకే, ఇంకా ముందు ఉండదు. అండ్ రెసిప్రోసిటీ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండిపోతుంది. ఓకే, అది కూడా స్టార్ట్ అవుతుంది త్వరలోనే. అండ్ మీ పర్సన్ వాల్యూస్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఏంటంటే వాల్యూస్ అంటే ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. We have too many differences. Age, caste, religion, స్టేటస్, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇంకా అంటే ఎవరైతే కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇవే పాయింట్స్ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో కూడా డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. 7 of coins, 7 of pentacles, 3 of cups, king of swords, king of pentacles, 2 kings, 5 of wands, 6 of cups. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ తన లైఫ్ అంతా కూడా చాలా స్ట్రగుల్సమ్గా నడిచినట్టుగా తెలుస్తుంది ఇక్కడ.
ఇప్పుడు ప్రజెంట్ కూడా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు రిగార్డింగ్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. డే అండ్ నైట్ వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి సరిగా చూసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. సాటిస్ఫాక్షన్ అయితే లేదు ప్రజెంట్ తన లైఫ్లో. సో 3 ఆఫ్ కప్స్ తన పాస్ట్ రిలేషన్స్ సంబంధించి కూడా చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఫైనాన్షియల్లీ చాలా స్టెబిలిటీ అనేది వచ్చింది. బట్ అయినా కూడా ఈ పర్సన్కి పర్సనల్ ప్రాబ్లం అనేది ఉంది. పాస్ట్ కనెక్షన్కి రిలేటెడ్ ప్రాబ్లం ఏదో ఉంది. ఓకే, సో ఈ కింగ్ ఆఫ్ సోర్డ్స్ చాలా ఒక డిసిప్లిన్డ్ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే తన పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే అవి నెగిటివ్ రిలేషన్స్ అని తెలుసుకున్నారో, ఒక నెగిటివ్ ఆర్ టాక్సిక్ రిలేషన్ అని తెలుసుకున్నారో, ఆ రిలేషన్షిప్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చేసారు. ఓకే, అండ్ ఆ పాస్ట్ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తన లైఫ్లో నుండి తీసేశారు. కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే మీ పర్సన్ కంటే ముందు వాళ్ళే మీ పర్సన్ లైఫ్లో నుండి వాకవే చేశారు. సో ఇలా సింగిల్గా మిగిలిపోయిన మీ పర్సన్ చాలా వెయిట్ చేశారు. తర్వాత మళ్ళీ తన లైఫ్ మళ్ళీ రైట్ ట్రాక్ పైకి వస్తుంది అని చాలా వెయిట్ చేసినా కూడా వాళ్ళైతే కనీసం వెనక్కి తిరిగి చూడలేదు అన్నట్టుగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. సో ఆ డిప్రెషన్లో, ఆ ట్రామాలోంచి బయటకు వచ్చిన పర్సన్ ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో లీడ్ చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ బ్రోకెన్ హార్ట్ పర్సన్ చాలా పాయింట్స్ నుంచి మీ రిలేషన్షిప్ని ఆలోచిస్తున్నారు. అంటే అసలు ఈ రిలేషన్ ఎలాంటిది, మీతో ఎందుకు రిలేషన్ ఏర్పడింది, ఓకే, ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మీ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో ఆ కరేజ్ అనేది తెచ్చుకుంటున్నారు. తనకు కావాల్సిన కరేజ్ అనేది తెచ్చుకుంటున్నారు, ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు. అండ్ ఇప్పుడు కంప్లీట్లీ తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. మీకు సడన్లీ మెసేజ్ ఆర్ కాల్ చేసి చెప్పొచ్చు అసలు మీకోసం ఏమనుకుంటున్నారో మీ పర్సన్ అనేది. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది. సో 6 ఆఫ్ సోర్డ్స్ తన పాస్ట్ని కంప్లీట్లీ రిలీజ్ చేసిన మీ పర్సన్ ఇప్పుడు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని, ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి. అండ్ తన హార్ట్ చక్ర కూడా ఇప్పుడు ఓపెన్ అయింది. తను ఎక్స్ప్రెస్ చేయగలరు ఇప్పుడు తన ఎమోషన్స్ని. ఓకే, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి కూడా వేసుకుంటున్నారు. అండ్ మీది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని కూడా తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్. మీది డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. అండ్ ప్రజెంట్ రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది తన లైఫ్లో విత్ 10 ఆఫ్ వాండ్స్. చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఇక్కడ మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ నుంచి. సో వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసి చూడాలి అని అంటే అది కూడా మీ పర్సన్కి నచ్చదు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్లీ ఒక యూనిక్ పర్సన్, ఒక రేర్ పర్సన్ అనమాట మీరు. అంటే యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చిన గిఫ్ట్ మీరు అన్నట్టుగా చూస్తారు. ఒక ఎర్త్ ఏంజెల్లా చూస్తారు మిమ్మల్ని, ఒక డివైన్ ఎనర్జీలా చూస్తారు, ఒక పవర్ఫుల్ పర్సన్ మీరు మీ పర్సన్ దృష్టిలో. సో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా డిఫరెన్సెస్ ఉన్నా మీ మధ్య మీ పర్సన్ మీ వైపే రావడానికి అనేది చూస్తున్నారు, మీ వైపు అట్రాక్ట్ అయ్యారు. ఓకే, సో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఓకే, సో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ 11 కార్డ్, 4 ఆఫ్ వాండ్స్, డివైన్ కనెక్షన్, మ్యారేజ్, డొమెస్టిక్ లవ్ అవన్నీ రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఈ రీడింగ్లో. ఓకే, సో అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో మీ పర్సన్కి ఇప్పుడు తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో అనేది చూద్దాం. హర్మిట్, 9 ఆఫ్ వాండ్స్, ది ఎంపరర్. ఓకే,
సో ఇక్కడ హర్మిట్ అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీ రిలేషన్షిప్ కోసం అసలు నలుగురు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అన్న ఉద్దేశంతో అందరినీ ఒపీనియన్స్ అనేవి అడుగుతున్నారు. వాళ్ళు ఏమని అనుకుంటున్నారు, అసలు మీరిద్దరూ కనుక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అంటే అసలు సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారు, నేబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్ సర్కిల్, ఇలా వీళ్ళందరూ ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచిస్తున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ అండ్ ఎంపరర్ ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కంప్లీట్లీ ఒక చేంజ్ అయిపోయారు ఎనర్జీస్. ఓకే, ఒక ఎంపరర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయిపోయారు. ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ రిలేషన్షిప్ కోసం. బట్ రీసెంట్ పాస్ట్లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. అండ్ మీ రిలేషన్షిప్కి అసలు కొంచెం కూడా వాల్యూ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఒక వూండెడ్ వారియర్లా అయిన తర్వాత ఈ ఎనర్జీస్కి వచ్చారు, ఎంపరర్ ఎనర్జీస్కి. అంటే కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకున్న తర్వాత మీ పర్సన్ మీ ఎనర్జీస్ అంటే ఎంప్రెస్ ఎనర్జీస్లోకి వచ్చారు, అంటే ఎంపరర్ ఎనర్జీ. ఓకే, సో నెంబర్ 4 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ. మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ కర్కాటక, మిథున అండ్ వృశ్చిక రాశులు, కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు. ఓకే, నెంబర్ 4 కార్డ్స్, మనకి 2 కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్లీ ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రతి విషయాన్ని కూడా. సో ఒక న్యూ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు త్వరలో. ఈ డెసిషన్ ఎలా ఉంటుంది అని అంటే అటు మీకు ఇటు మీ పర్సన్కి ఇద్దరికి కూడా ఎక్కడ పెయిన్ అనేది ఉండదు. అంటే ఏంటనంటే అన్కండిషనల్ అనమాట. ఈ డెసిషన్ అనేది ఎవరిని బాధ పెట్టే విధంగా ఉండదు. అండ్ ఏమీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవు ఇద్దరికి కూడా ఒకరి నుంచి ఒకరికి. ఓకే, ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు, మీతో సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోయారు ఇంకా. ఓకే, తన ఆప్షన్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేశారు. సో యూనివర్స్ అసలు మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటంటే ఒక డీప్ కన్వర్సేషన్ అనేది చేసి మొత్తం మీకు మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్, డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోమని సలహా ఇస్తుంది ఇక్కడ. అండ్ ఆ డీప్ కన్వర్సేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్కి మీకు మధ్య జరగబోతుంది. దాని తర్వాతే మీరు ఒక రైట్ ట్రాక్ పైకి వెళ్తుంది మీ రిలేషన్షిప్. ఓకే, విత్ 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ తన లైఫ్లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా మీ రిలేషన్షిప్ని చాలా కేర్ఫుల్గా దాచుకున్నారు ఇక్కడ. అంటే మిమ్మల్ని మీరేమనుకున్నారంటే రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు మీ పర్సన్ ఒక కరెక్ట్ పర్సన్ కాదేమో, టైంపాస్ రిలేషన్ పెట్టుకొని వెళ్ళిపోయారేమో మీతో అని మీరు చాలా ఫీల్ అయ్యారు. బట్ అక్కడ అది కాదు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని బ్లాక్ చేశారు. అంటే వాళ్ళ గొడవలు మీ వరకు రాకుండా. ఓకే, సో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మీ పర్సన్ని. బట్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మీకు అండ్ మీ రిలేషన్కి కూడా. బట్ మీరు అది అర్థం చేసుకోలేదు. ఓకే, బట్ అయినా కూడా మీరు కూడా చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు. అండ్ తర్వాత మీ పర్సన్ మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వడం, మీతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి. ఓకే, సో 4 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ అండ్ మీరు కూడా చాలా మనీ అయితే సేవ్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ బాగుండడం కోసం. హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు అండ్ మనీ అనేది సేవ్ చేస్తున్నారు. ఓకే, సో టవర్ మూమెంట్ అనేది నడుస్తుంది ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో. ఎవరో వాకవే చేశారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నుండి రీసెంట్ పాస్ట్లో. తను ఎవరైతే తనని సోల్మేట్ అనుకున్నారో ఆ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో నుండి కంప్లీట్లీ వాకవే చేశారు. అండ్ ఆ పర్సన్ అసలు ఎందుకు వాకవే చేశారు, మీ పర్సన్ ఎందుకు బ్రేకప్ అయ్యారు, వాళ్ళ రిలేషన్ ఎందుకు బ్రేకప్ అయింది, ఇవన్నీ కూడా మీతో ఒక లాంగ్ కమ్యూనికేషన్లో చెప్పబోతున్నారు. సో చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్
అనేది రాబోతుంది ఇక్కడ మీ పర్సన్కి మీకు. ఓకే, సో యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే కమ్యూనికేట్ చేయమని చెప్తుంది మీతో, మీ పర్సన్కి. యూనివర్స్ మిమ్మల్ని మీ పర్సన్ని మీ వైపు పుష్ చేస్తుంది. ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీది ఒక డివైన్ కనెక్షన్. ఆ పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చి ఈ డివైన్ కనెక్షన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ 3 of Wands. ఎస్, మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ తీసుకెళ్లాలని చూస్తున్నారు, స్టెప్ బై స్టెప్. ఓకే, అంటే ఎవరికి ప్రాబ్లం రాకుండా ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అండ్ లైఫ్ లాంగ్ మీతోనే కలిసి ఉండాలి అనేది మీ పర్సన్ ఉద్దేశం. మీకు సపోర్టింగ్గా ఉండాలి, మీకు కేరింగ్గా ఉండాలి, నర్చరింగ్ కేరింగ్ పర్సన్లా ఉండాలి, మీరున్నట్టే తను ఉండాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అనేది అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఇప్పుడు చూద్దాం మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి. అగైన్ 4 of Wands, డబుల్ కన్ఫర్మేషన్, ఎంప్రెస్. ఓకే, మీ పర్సన్ ఎంపరర్ అయితే మీరు ఎంప్రెస్ అనమాట ఇక్కడ. ఓకే, 6 of Cups, 2 కార్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ. ఓకే, చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. మీ ఎనర్జీస్ చాలా హై వైబ్రేషన్లో ఉన్నాయి ఇక్కడ. మీ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ ఇంకా కొంచెం డల్నెస్, వెయిటింగ్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. బట్ మీ దగ్గర హై వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, 4 of Wands, ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎవరంటే మీ పర్సన్ ఇక్కడ మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఎంప్రెస్ ఎనర్జీలో మీరున్నారు అండ్ ఎంపరర్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు. డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. సో ఈ రిలేషన్షిప్కి సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు. ఓకే, సో రీయూనియన్ అనేది కూడా త్వరలోనే జరగబోతుంది. అండ్ కొంతమంది విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేబీ మీ ఇద్దరికి కిడ్స్ ఉండి ఉండొచ్చు, లేదా మీ రిలేషన్షిప్కి కిడ్స్ అడ్డు అయి ఉండొచ్చు. అలాంటిది ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ. మీ రీయూనియన్కి కిడ్స్ రిలేషన్ అనేది కిడ్స్ రిలేటెడ్ అయి ఉన్నారు ఇక్కడ. పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, టెంపరెన్స్ అండ్ ఫూల్. సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీ ఇద్దరికి కూడా. సో ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ డివైన్ టైమింగ్లో మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, టెంపరెన్స్ ఇక్కడ 14 నెంబర్ 14 అనేది చూపిస్తుంది. మేబీ వ్యాలంటైన్స్ డే రోజు మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. చాలామందికి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో చూద్దాం అసలు మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది. మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ఆర్ మీ లైఫ్లో ఏం జరిగింది, అసలు మీరిద్దరూ సేమ్ పేజ్లో ఉన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ రీడింగ్. అదేంటి అనేది కూడా చూద్దాం. సేమ్ పేజ్ అంటే ఏంటో కాదండి, సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు అని చెప్తున్నాను. సో రీసెంట్ పాస్ట్లో ఆర్ మీ లైఫ్లో పాస్ట్లో ఏం జరిగింది. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, 6 of Wands, ఏస్ ఆఫ్ వాండ్స్, అన్ని వాండ్స్ ఇక్కడ. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో మీ లైఫ్లో అసలు ఏం జరిగింది అని అంటే మీరు ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అండ్ మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ప్రాబ్లం. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఉన్నా కూడా లేనట్టుగా మీకు నమ్మించి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ పాస్ట్లో లేనట్టుగా నమ్మించి మిమ్మల్ని ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇచ్చి అండ్ ఎంజాయ్మెంట్ థర్డ్ పార్టీతో చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ రీసెంట్ పాస్ట్లో. అంటే మీ పాస్ట్ లైఫ్ అనమాట. ప్రజెంట్ లైఫ్ కూడా అట్లానే ఉంది మీకు, బట్ పాస్ట్ లైఫ్ ఇంకా దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, సో ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో
ప్రజెంట్ పర్సన్ కాదు, పాస్ట్ పర్సన్. సో ఆ పాస్ట్ పర్సన్ లైఫ్లో, మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీరున్న రిలేషన్ కోసం చెప్తున్నాను. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించారు. అంటే థర్డ్ పార్టీతో ఉంటూనే ఎవరు లేనట్టుగా, ఒక హానెస్ట్ రిలేషన్ అన్నట్టుగా మిమ్మల్ని నమ్మించి మళ్ళీ మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి, మేబీ అది మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీకి ఒక సర్వెంట్ లాగా పెట్టి తన ఎంజాయ్మెంట్ మొత్తం థర్డ్ పార్టీతో చూసుకునేవారు. మీరేమనుకునేవారంటే ఈ థర్డ్ పార్టీ విషయం మీకు అసలు తెలియదు. ఓకే, మీ పర్సన్ కావాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా మీరు కావాలనుకోవాలి. కాబట్టి వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మీరు చూసుకునేవారు ఇక్కడ. ఓకే, సో తర్వాత ఏం జరిగింది అనంటే, గ్రాడ్యువల్గా మీ పర్సన్ మీరు అబ్జర్వ్ చేయగా కొన్ని ఇయర్స్ తర్వాత మీ థర్డ్ పార్టీ ఇష్యూ తెలిసింది. మీకు తెలిసిన తర్వాత అప్పుడు మీరు రియలైజ్ అయ్యారు, ఏంటిది, ఇలాంటి పర్సన్ కోసం నేను అన్ని సాక్రిఫైస్ ఎందుకు చేయాలి అని. ఓకే, సో తర్వాత మీకు సక్సెస్ రావడం కోసం మీరు చాలా స్ట్రగుల్స్ అయితే చేశారు. అండ్ కానీ ఇక్కడ నో యూజ్ అన్నట్టుగా అయిపోయింది. ఓకే, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని కూడా చూసారు మీరు. అంటే ఆ రిలేషన్స్ అన్నీ మర్చిపోయి, ఆ పాస్ట్ కనెక్షన్స్, ఆ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ మర్చిపోయి ఒక న్యూ కనెక్షన్ లాగా మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయాలి, గొడవలు వద్దు అన్నట్టుగా మీరు స్టార్ట్ చేద్దామని చూసారు ఇక్కడ, విత్ గ్రేట్ ఎనర్జీ అనమాట. అంటే మీ పర్సన్ని వదులుకోవడం ఇష్టం లేక మీరు అలా డిసైడ్ అయ్యి మళ్ళీ న్యూ బిగినింగ్ చేద్దామని చూసారు. బట్ 9 of Pentacles. బట్ మీ పర్సన్ మిమ్మల్ని చూడలేదు అట్లా. మీ పర్సన్ ఈ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే మేబీ ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంది. సో అలా మీరు అక్కడ మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక కార్మిక్గా ఉండిపోయారు. ఓకే, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. బట్ అదంతా, ఆ ఎనర్జీ అంతా మీ వరకు రానివ్వలేదు మీ పర్సన్. ఓకే, సో యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేసింది ఏంటి అని అంటే, ఈ టాక్సిక్ రిలేషన్ నుంచి ఎప్పుడైతే మీరు ఆ కనెక్షన్, ఆ టైస్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసుకుంటారో, మీకు ఒక మంచి డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు అని మీకు తెలిసేటట్టు చేసింది యూనివర్స్. ఓకే, బట్ మీరు ఇంకా ఆ కనెక్షన్ నుంచి ఇంకా కంప్లీట్లీ మీరు బయటికి రాలేదు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యారో, ఈ సెకండ్ పర్సన్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పర్సన్, మీ పాస్ట్ పర్సన్ కాకుండా ప్రజెంట్ పర్సన్, టవర్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది మీ లైఫ్లో. ఓకే, అంటే ఆ పాస్ట్ రిలేషన్ అనేది గ్రాడ్యువల్గా మీరు దూరం అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్కి మీరు దూరం అయిపోవడం స్టార్ట్ చేశారో, ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఫీల్ అయ్యారు, రిగ్రెట్ ఫీల్ అయ్యారు. అండ్ మీరే తన ఫేటెడ్ కనెక్షన్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పిండొచ్చు, ఈ రిలేషన్ కట్ చేసుకోకు, మళ్ళీ అలాంటి పర్సన్ మీకు దొరకరు అనేది, అలాంటిది ఏదో చెప్పుండొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి, మిమ్మల్ని ఎఫెక్షనేట్గా చూసుకోవాలి, మీరే తన ఫేటెడ్ కనెక్షన్, ఫేటెడ్ లైఫ్ పార్ట్నర్, ఇలాంటి ఆలోచనలన్నీ మళ్ళీ వచ్చాయి. బట్ వాట్ అబౌట్ థర్డ్ పార్టీ? మీ మైండ్లో అదే క్వశ్చన్ ఉంటుంది. సరే, మీ దగ్గరికి వస్తున్నారు, థర్డ్ పార్టీ ఏమైంది? ఈ ఆప్షన్స్ ఇలా ఓపెనే ఉన్నాయి. ఇంకా అలాగే చీట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎవరు లేనట్టుగా మీకు ఒక హానెస్ట్ పర్సన్లా మీకు తన ఇమేజ్ని చూపిస్తున్నారనమాట. అంటే తను ఒక హానెస్ట్ పర్సన్ అన్నట్టుగా తనని తాను ఆ క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ కనెక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుందా మీ పర్సన్కి? Seven of Pentacles.
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, టూ ఆఫ్ వాండ్స్. ఎస్, ఈ థర్డ్ పార్టీ రిలేషన్ కూడా లైఫ్ లాంగ్ ఉండబోతుంది మీ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, బట్ థర్డ్ పార్టీ అండ్ మీరు ఇద్దరూ కావాలి ఫ్యూచర్లో అన్నట్టుగా చూస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్ని అదొక సీక్రెట్ రిలేషన్, ఫ్యామిలీ కానీ ఎవరు కానీ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అదొక సీక్రెట్ రిలేషన్, సీక్రెట్గానే ఉంచి సొసైటీలో మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూపిస్తున్నారు. అండ్ తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తను చేసిన హార్డ్ వర్క్ అనమాట ఇది. తన విషయంలో తను చేసిన హార్డ్ వర్క్ అనమాట. అంటే అందరినీ నమ్మించడం తను చేసిన హార్డ్ వర్క్, దాంట్లో సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరేం డిసైడ్ చేసుకున్నారంటే ఈ కనెక్షన్ని కట్ చేసుకోవాలి అండ్ మీకు ఒక న్యూ లైఫ్ అనేది కావాలి అని చూసుకుంటున్నారు. ఓకే, అసలు చూద్దాం మీ రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఏస్ ఆఫ్ సోర్డ్స్, డెత్, రీబర్త్. ఓకే, సో మీ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ కట్ అయ్యి ఒక న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ న్యూ లైఫ్ కూడా చూడబోతున్నారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రాబోతున్నాయి. మ్యారేజ్ కూడా అవ్వబోతుంది కొంతమందికి. సెకండ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదా ఇది సెకండ్ రిలేషన్ అయి ఉండొచ్చు కొంతమందికి. ఓకే, సో ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారని చెప్పాను. ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్, మీకు కూడా ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్. ఓకే, సో మీరిద్దరూ కలిసి ఒక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మీ మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ అయినా కూడా మీరు అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, సో ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఒక డివైన్ పర్సన్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ మీకు. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? సిక్స్ ఆఫ్ కాయిన్స్, 10 of swords, ది ఎంపరర్. ఓకే, సో ఎంపరస్ ఎనర్జీలో మీరు ఉన్నారు ఆల్రెడీ. సో ఎంపరర్, అగైన్ ఎంపరర్. యూనివర్స్ మీకు ఒక న్యూ పర్సన్ అనేది ఇవ్వబోతుంది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ని పుష్ చేస్తుంది అనమాట. మీ ఎంప్రెస్ ఎనర్జీకి మీట్ అవ్వాలంటే ఆ పర్సన్ ఎంపరర్ ఎనర్జీలో ఉండాలి. కాబట్టి ఈ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్ వైస్ వర్సా చూసుకోండి మీరు. అండ్ 6 ఆఫ్ కాయిన్స్, ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఈ పర్సన్ ఒక డివైన్ పర్సన్, డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఓకే, మీరు ఇప్పటి వరకు ఏదైతే ఒక ఏమంటారంటే దాన్ని ఒక కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు, అంటే హోప్లెస్ లైఫ్ అనమాట ఇప్పటి వరకు మీది. బట్ ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. ఇక్కడ నో మ్యానిపులేషన్, నో మైండ్ గేమ్స్, నో చీటింగ్. ఓకే, సో అసలు చూద్దాం మీ సెకండ్ రిలేషన్ ఎలా ఉండబోతుంది. ఇక్కడ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఇది కొంతమందికే రెజొనేట్ అవుతుంది, కొంతమందికి రెజొనేట్ అవ్వదు. నేను ఈ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవుతుంది అని కూడా చెప్పట్లేదు. కొంతమందికి రెజొనేట్ అవుతాయి ఈ పాయింట్స్, కొంతమందికి అవ్వవు. ఓకే, సో స్టార్ కార్డ్, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది ఇక ముందు మీ లైఫ్లో అండ్ మీకు అండ్ మీ పర్సన్కి. ఓకే, అండ్ విత్ స్టార్ కార్డ్ కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ ఆ కమ్యూనికేషన్ కూడా చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు మీరిద్దరు అండ్ ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు ఇద్దరు కలిసి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, బట్ స్టిల్ జగ్లింగ్ బిట్వీన్ టూ పీపుల్. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్
మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో మళ్ళీ చూద్దాం. రెసిప్రోసిటీ, ఇప్పుడే చెప్పాను నేను, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్య, అప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ ఇంకొకటి అనుకుంటున్నారు ఏంటంటే, మీరు తనకంటే బెటర్ పర్సన్ అండ్ ఈ సెకండ్ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు ఈ సెకండ్ పర్సన్. అండ్ యాబ్సెన్స్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో త్వరలో మీకు ఒక కమిట్మెంట్ అనేది రాబోతుంది అండ్ ఒక అపాలజీ కూడా రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, సో మీ ఛానల్ మెసేజెస్. మిస్టేక్స్, మీరు చాలా రాంగ్స్ చేశారు మీ లైఫ్లో, చాలా మిస్టేక్స్ అనేవి చేశారు. అవన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండేది అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర. మేబీ రిగార్డింగ్ మీ డిఫరెన్సెస్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు. చాలా సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీతో మీ పర్సన్తో మీరు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. రివీల్, ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. నిజమేంటో చెప్పబోతున్నారు మీరు మీ పర్సన్కి. ఎప్పుడైతే ఈ నిజాలన్నీ మీ పర్సన్తో రివీల్ చేస్తారో, చెప్తారో, ఈ సీక్రెట్స్ అన్నీ, మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుంది. ఓకే, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, మీరు ప్లాన్ చేసినట్టుగా ఏది జరగట్లేదు అనేది బాధ మీకు. మీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏదనుకుంటే అది జరిగిపోవాలని చూస్తారు, కానీ అది జరగదు, ఎక్కడా జరగదు, ఎవరికి జరగదు అట్లా. ఓకే, మనం అనుకున్నవన్నీ జరగవు. సో మన ప్లాన్ ప్రకారం మనం వెళ్తే సక్సెస్ అనేది చూస్తాం. ఓకే, సో కాన్వర్సేషన్, కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే అండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెంబర్ 4 అండ్ నెంబర్ 3 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇక్కడ. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి పక్కన YES అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. రీడింగ్ తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.